మన సంతోషానికి మనమే కారణం, మన బాధలకి మనమే కారణం. మన మైండ్ని మనసుని కంట్రోల్లో ఉంచుకోవడం సాధ్యమేనా? విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. మన సంతోషానికి మనమే కారణం, మన బాధలకి మనమే కారణం. అంటే ఎప్పుడూ సంతోషంగా ఉండాలంటే మనల్ని మనం ఎలా మార్చుకోవాలి? ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి, మన సంతోషానికి మనమే కారణం, మన బాధలకు మనమే కారణం. చూడు మేడం, జీవితంలో రకరకాల సిచ్యువేషన్స్ ఎదురయ్యి ఉంటాయి మేడం. ఆ అనుభవాల ద్వారా చూడండి మనం పాఠాలు నేర్చుకుంటుంటాం. మనం ఏదైతే గుర్తుకు తెచ్చుకుంటామో దానికి సంబంధించినటువంటి ఆలోచనలే పదే పదే కలుగుతుంటాయి. జీవితంలో ఫెయిల్యూర్స్ ఉంటాయండి హరిత గారు, సక్సెస్ ఉంటుంది. ఒకవేళ మీకు సక్సెస్‌ఫుల్ ఆఫ్ లైఫ్‌ని గడిపి ఉంటే గతంలో, మీరు ఆలోచిస్తుంటే మీకేమనిపిస్తది? ఆనందంగా ఉంటుంది. హ్మ్. అదే ఫెయిల్యూర్స్ గురించి ఎవరో ఏదో ఒక మాట మిమ్మల్ని అన్నారు గతంలో. అవి గుర్తొస్తే ఇంకా ఇంకా ఎమోషనల్ బాధ అయిపోతాం, ఏడ్చేస్తాం. బాధ అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి ఎవరు గుర్తుంచుకున్నారు? మనమే. సో, మనం ఏదైతే గుర్తుంచుకుంటామో అదే విధంగా డబ్బు గూడా అంతే మేడం. జీవితంలో సక్సెస్ సాధించడం ఉంటది, ఫెయిల్యూర్ అయి ఉంటుంది. నేను గతంలో అలా చేశాను, దానివల్ల డబ్బును కోల్పోయానని చెప్పేసి ఆ వ్యక్తి పదే పదే ఆలోచించుకుంటూ ఉంటే డబ్బును నిజంగానే కోల్పోతుంటాడు. ఆల్రెడీ సక్సెస్ అయిన సందర్భాలు కూడా కొన్ని ఉంటాయి. ఆ సందర్భాలను గుర్తెచ్చుకుంటే వారి యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతుంటాయి. అంటే ఒక వ్యక్తి సక్సెస్‌కు గావచ్చు, ఫెయిల్యూర్ గావచ్చు. ఒక వ్యక్తి బాధకు గావచ్చు, సంతోషం గావచ్చు. ఆ వ్యక్తి యొక్క ఆలోచనలే ప్రధానంగా కారణం. మరి మీరనొచ్చు ఎలా మార్చుకోవాలి మరి ఆలోచనలంటే? అసలు ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి హరిత గారు జనరల్‌గా? మన మనసు నుంచే వస్తుంటాయి గదా! అంటే మన మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే ఆ వ్యక్తి అంత ముందుకెళ్ళిపోతుంటాడు. అన్ని ఏమంటారంటే ధ్యానం ఎక్కువ చేయమంటారండి హరిత గారు. ఎందుకు ధ్యానం ఎక్కువ చేయాలంటే చూడండి మేడం, మనం ధ్యానం చేస్తున్న కొద్దీ రకరకాల ఆలోచనలొస్తుంటాయి. కానీ వస్తున్న ఆలోచన బలవంతంగా ఆపితే ఒక రెసిస్టెన్స్ ఏర్పడతది. ఇంకొన్ని మరిన్ని ఆలోచనలు ఏర్పడుతుంటాయి. అదే విధంగా ఆలోచనతో పాటు వెళ్ళిపోతే సమయం అలా గడిచిపోతూ ఉంటుంది. అలా గాకుండా ఒక సాక్షిగా ఉండాలి. అంటే విట్‌నెస్‌గా. సింపుల్ చెప్తున్నాను హరిత గారు. ఒక వ్యక్తి ఇంట్లో ఉన్నాడు. ఇంటి గేటు బయట నుంచి ఒక వ్యక్తి వస్తున్నాడు. ఆ వ్యక్తిని సహజంగా సాక్షి గమనిస్తే ఆ వ్యక్తి రావడాన్ని, వెళ్ళడాన్ని గమనించొచ్చు. ఆ వ్యక్తి బయటకొస్తుంటే బయట నుంచి ఎళ్లి ఆపుతుంటే ఏమవుద్ది? ఆ వ్యక్తి అక్కడే ఆగిపోతుంటాడు. ఆ వ్యక్తితో కలిసి వెళ్తే ఆ వ్యక్తితో కలిసి వెళ్ళడం వల్ల సమయం వృధా అయిపోతుంది. అంటే సాక్షి గమనిస్తే ఆ వ్యక్తి రావడాన్ని, పోవడాన్ని మనం గమనించొచ్చు. సేమ్ లైక్ దట్ ధ్యానంలో గూడా మనం సాక్షిగా ఉండాలి తప్పిస్తే ఆలోచన బలంగా ఆపడం గాని, బలవంతంగా కొనసాగించడం గాని చేయకూడదు. అలా చేస్తూ ఉంటే ఆలోచనలన్నీ క్రమక్రమంగా ఏమవుతాయండి హరిత గారు? తగ్గుతూ ఉంటాయి. ఆ ఆలోచన తగ్గుతూ, 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 తగ్గుతూ ఒకానొక సమయంలో ఆలోచనలు ఉన్నాయా? లేవా? అనే స్థితికి చేరుకుంటాడు. అంటే కాన్షియస్‌గా ఎలాంటి ఆలోచనైతే ఎవరికైతే లేవో ఆ జీవుడు దేవుడితో సమానం. మన మైండ్ని మనసుని కంట్రోల్లో ఉంచుకోవడం సాధ్యమేనా? సాధ్యమే మేడం. కానీ అది ఎలా పాసిబిలిటీ అంటే అభ్యాస వైరాగ్యంలో పాసిబుల్. సేమ్ ఇదే క్వెషను అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని అడుగుతాడు. గాలి కంటే చాలా చంచలంగా ఉంది మనసు. ఇలాంటి మనసును ఆధీనంలో ఉంచుకోవడము సాధ్యమేనా అంటారు. అర్జున, నువ్వు చెప్పింది కరెక్టే. మనసును అదుపులో ఉండడం కష్టమే. కానీ పాసిబుల్ అవుతుందంటారు కృష్ణ పరమాత్మ. ఎలా అంటే అభ్యాస వైరాగ్యాల ద్వారా పాసిబిలిటీ అవుతుంది మేడం. అంటే కన్సిస్టెంట్ ప్రాక్టీస్ చేయాలి. మనకేదైతే కావాలని కోరుకుంటామో అనుకున్నది లక్ష్యాన్ని సిద్ధించేంత వరకు కన్సిస్టెంట్‌గా ప్రాక్టీస్ చేయాలి. మన లైఫ్‌లో ఏదైతే మనం వద్దనుకుంటామో దాని మీద వైరాగ్యాన్ని కలిగి ఉండాలి. కానీ దాన్ని చేయాలంటే సంకల్ప శక్తి బలంగా ఉండాలి మేడం. దానికోసం ఇంద్రియంను అదుపులో ఉంచుకోవాలి. కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మాన్ని పర్ఫెక్ట్‌గా ఆధీనంలో తెచ్చుకోవాలి. ఇంద్రియాలను నిగ్రహం కలిగించిన వ్యక్తి మాత్రమే విల్ పవర్ ఉంటుంది. ఆ విల్ పవర్ ఉన్న వ్యక్తి ఏదైతే అనుకుంటాడో అనుకున్న దాన్ని చేయగలుగుతాడు. చాలా సులభంగా చెప్పారు. సాధ్యమేనా? అందుకోసమే మేము ప్రాక్టీస్ కనెక్ట్ చేసేది. మా హ్మ్. క్లాసెస్‌లో ఏం చెప్పిస్తామంటే, వారు ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తాం మేడం. అంటే శ్వాసను అది గమనించే టెక్నిక్ కావచ్చు, ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని రిపీట్ చేసే టెక్నిక్ కావచ్చు. ఇలా రకరకాల ప్రయోగాల ద్వారా వారిని ఏం చేస్తామంటే, వారి మనసును ఆధీనంలో తెచ్చుకునే చేస్తుంటాం. ఎప్పుడైతే వారి మనస్సు ఆధీనంలో ఉందో, ఆ ఆధీనంలో తెచ్చుకున్న మనస్సును వారు దేని పైనైతే పెడతారో, ఆ పెట్టిన దాన్ని వారు ఆకర్షించుకునే విధంగా ట్రైన్ చేస్తున్నాం. సింపుల్ చెప్పాలంటే లైఫ్ అనేది చాలా అద్భుతమైన జీవితం అనేది చాలా గొప్పది మేడం. ఆ గొప్పదైన అద్భుతమైన జీవితాన్ని వాళ్ళు ఎలా ఆస్వాదిస్తూ జీవించాలి, ఎంత ఆనందంగా జీవించాలో కూడా నేర్పిస్తాం మేడం. అంటే వారెప్పుడు హ్యాపీయెస్ట్ మూమెంట్‌లో గుర్తుంచుకోవడం ఎలా? ఎప్పుడు వాళ్ళ ఎనర్జీ స్థాయిని ఎప్పుడు కూడా అంటే ఉంచుకోవాలి. ఏం చేస్తారు? 1, 2 ఎగ్జాంపుల్స్ యెస్. చెప్తారా? ఎస్పెషల్లీ మేము ధనాకర్షణ క్రియని స్టార్ట్ చేస్తాం. హ్మ్. అందులో సీక్రెట్ బీజ మంత్రం ఉంటుంది. ఆ బీజ మంత్రాన్ని ఎప్పుడైతే వారు రిపీట్ చేస్తుంటారో వాళ్ళకి ఫాస్ట్‌గా రిజల్ట్స్ వస్తుంటాయి.
దానికంటే ముందు ఒక సీక్రెట్ ప్రాణాయామ టెక్నిక్ ఉంటుంది. దాని తర్వాత గొప్ప విజువలేషన్ పవర్ ఉంటుంది. రీసెంట్‌గా మేము తీసుకొచ్చిన ధనాకర్షణ క్రియలో చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి. అంటే మా క్లాసెస్‌లో ఏందంటే మేడం, ఒక వ్యక్తి ఎలా వచ్చినా సరే ఆ వ్యక్తిలో రిజల్ట్స్ చూపించాలి. ముందు ఏంటంటే వాళ్ళ లోపల టెన్షన్స్, స్ట్రెసెస్, ఫియర్స్ ఇవన్నీ ఉంటాయి మేడం. అవన్నీ వెళ్ళాలి. అందుకోసమే బ్రహ్మముహూర్తంలో నిద్రలేవడం. ప్రతిరోజు ప్రాపర్ ట్రైనింగ్ వారికివ్వడం. అలా ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వడం వల్ల వారి జీవితంలో ఎన్నెన్నో అద్భుతాలు మేము చూసాం మేడం. సో, ఒకటే ఒకటేంటంటే వాళ్ళకు ప్రాక్టీస్ చేయాలి మేడం. కొంతమంది ఎందుకు వారు ప్రాక్టీస్ చేయరు అంటే, వాళ్ళ లోపల ఒక నెగెటివ్ ఎనర్జీ ఉండి ఆపేస్తుంది వాళ్ళ గ్రోత్‌ని. ఎప్పుడైతే నెగెటివ్ ఎనర్జీ వాళ్ళ గ్రోత్‌ని ఆపేస్తుందో, వాళ్ళ జీవితం హ్యాపీగా ఉండట్లేదు. సో, ఆ విధంగా వారికి ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళ లైఫ్‌ని ఎలా మార్చుకోవాలో కూడా మీకు ప్రాపర్‌గా క్లారిఫికేషన్ ఇస్తూ, వాళ్ళ ఎన్ని రోజుల్లో చేంజ్ తీసుకురాగలరు మీరు? అయితే ఫస్ట్ మేము బేసిక్ అయితే 11 డేస్ అయితే మేము అనుకుంటున్నాం. హ్మ్. చేస్తున్నాం గూడా. కానీ కొంతమందికేందంటే వాళ్ళ కర్మలను బట్టి ఉంటుంది మేడం. అంటే గతంలో చేసినటువంటి పనులను బట్టి కూడా ఉంటుంది. వారు చూడండి మేడం, కర్మ అంటే కేవలం మనం చేసిన పనే కాదు మేడం. మన ఆలోచించిన ఆలోచన కూడా కర్మతోనే సంబంధం. నా వల్ల కాదు, నేను ఏమీ చేయలేను అనుకుంటారు గదా! అది కూడా సిన్నే అంటారు. పాప కర్మనే. నేను నెగెటివ్ ఆలోచన పదే పదే చేస్తా. అది కూడా కర్మనే మేడం. చాలామంది ఏమనుకుంటారంటే చేసిన పనే కర్మ కాలిక్యులేషన్ అనుకుంటారు. లేదు మేడం. మన గురించి మనం తక్కువ ఆలోచించడం కూడా నెగెటివ్ కర్మనే. మనం దయచేసి నేనేమంటానంటే పవర్‌ఫుల్ పాజిటివ్ ఎనర్జీగా గొప్ప కలగనండి, సాధించగలను అని నమ్మండి. డెఫినెట్‌లీ వాళ్ళు అనుకున్న గోల్స్ అన్ని, డ్రీమ్స్ అన్ని అచీవ్ అవుతారండి హరిత గారు. ఒకరు అనుకుంటే, ఒక మనిషి అనుకుంటే ఏదైనా సాధ్యం. హ్మ్. అలా సాధ్యపడకుంటే మీలాంటి వాళ్ళు హెల్ప్ చేస్తారు. అవును. విశ్వం విజయ్ అకాడమీ హెల్ప్ చేస్తుంది. అవును. సో, ప్రాసెస్ ఏంటి? విశ్వం విజయ అకాడమీలో క్లాసెస్‌కి మీరు అటెండ్ అవ్వాలనుకుంటే మాత్రం, మీరు వెంటనే కామెంట్ సెక్షన్‌లో, డిస్క్రిప్షన్‌లో గూగుల్ ఫార్మ్ ఫిల్ చేయండి. లేదనుకోండి డిస్‌ప్లే అవుతున్న నెంబర్‌కి కాల్ చేసి మా క్లాసెస్‌కి అటెండ్ అవ్వండి. మీలో ఉన్న ఇంటర్నల్ పవర్ ఏదైతే ఉందో దాన్ని బయటికి తీసి మీరు ఎలా సక్సెస్ అవ్వాలో కూడా మేము నేర్పిస్తుంటాం. థాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి ఆన్‌లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్‌పై స్క్రోల్ అవుతున్న నంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు. సమస్త లోక సుఖినో భవంతు.